అక్షయ తేదీ నాడు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా అప్పన్న సన్నిధిలో గోడకూలి 7 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ప్రధాని కూడా ఈ దుర్ఘటనపై స్పందించారు. సింహాచలం ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. అప్పన్న సన్నిధిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సింహాచలం ప్రమాద ఘటన బాధితులను ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ నేతలు. ఉగ్రవాదుల దాడిలో మధుసూదన్ మృతి చెందడం బాధాకరమని వారు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించిన వారు ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమివేయాలని కేంద్రాన్ని కోరారు. భారత సరిహద్దుల్లో ముష్కరులను తుదిముట్టించేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేలా భారత రక్షణ శాఖ వ్యూహాలు రచిస్తుంది. ఉగ్రవాద సమస్యను పూర్తిగా తుడిచివేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఆత్మకూరులో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు సీఎం స్వయంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆత్మకూరులో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విజయవాడలోని తన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయనపాలెంలో ఆమె పర్యటించిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఏపీ సీఎం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు.